వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. పల్నాడు ప్రాంతం మరోసారి పగలతో రగిలిపోతుంది. మాచర్లో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తలు యుద్ధానికి దిగారు. కర్రలతో కొట్టుకున్నారు, రాళ్లు విసురుకున్నారు, గాజు సీసాలు సైతం గాల్లోకి ఎగిరాయి. ఓ యాక్షన్ సినిమా మాదిరి అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. యుద్ధ భూమిలా మాచర్ల టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్. ఇదేం కర్మ ప్రోగ్రాంతో గొడవ ప్రారంభం. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటి ధ్వంసం. పోలీసులు రంగప్రవేశంతో ప్రశాంత వాతావరణం. ప్రశాంతంగా ఉన్న పల్నాడు జిల్లా ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు పార్టీల నేతల పంతాలతో మాచర్ల అగ్నిగుండంలా మారిపోతుంది. మాచర్లలో శుక్రవారం సాయంత్రం 6 గంటలు దాటిన సమయంలో టీడీపీ ఇదేం కర్మ ప్రోగ్రాం చేపట్టింది. దీనికి ధీటుగా మరోవైపు జైపీఆర్కే అంటూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రుముకునే స్థాయి నుంచి కర్రలు రాడ్లతో దాడులు చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులపై కొంతమంది దాడి చేశారు. ఆయన అపార్ట్మెంట్లోని 8 కార్లను ధ్వంసం చేశారు. వీటితో పాటు 3 కార్లు టీడీపీ నేతలవి కాగా మిగిలిన 4 అపార్ట్మెంటు వాసులకు చెందినవి కార్లని తెలుస్తుంది. అంతేకాకుండా 2 ప్లాట్లలోకి చొరబడి ధ్వంసం చేశారు. లోపలుండి ఇళ్లకు తాళాలు వేసిన పగలగొట్టి ప్లాట్లలోకి వెళ్లి ఐరన్ రాడ్ని విరగొట్టి లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇరు పార్టీల దాడులతో మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రోగ్రాం నిలిపివేసిన పోలీసులు వెంటనే టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు. దాడులతో ఆగకుండా పరిస్థితి దమనకాండ వరకు వెళ్ళింది. బ్రహ్మారెడ్డి ఇంటితో పాటు మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు దుండగులు. వాహనాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. సమయం రాత్రి 11 గంటలైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ దాడులకు పాల్పడే వారిని చెదరగొట్టారు. పరిస్థితిని సద్దుమణిచారు. మాచర్లో జరిగిన గొడవలకు ఫ్యాక్షన్ మూలాలే కారణమని చెప్పారు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. వెల్దుర్తి మర్డర్ కేసులో ఉన్న ఫ్యాక్షన్ నాయకులు రాజకీయ పార్టీల ఆశ్రయం పొంది గొడవలకు పాల్పడ్డారని తెలిపారు. వెల్దుర్తి చుట్టూ పక్కన గ్రామాల్లో హత్య కేసులో ఉన్న ముద్దాయిలే మాచర్లకు వచ్చారని ఎస్పీ చెప్పారు. చంద్రబాబు ప్లాన్ బిలో భాగమే దాడులని చెప్పారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోయిందని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తారని విమర్శించారు పిన్నెల్లి. మరోవైపు వైసీపీ ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడిందని చెప్పారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. ముందస్తుగా సమాచారం ఇచ్చిన దాడులు అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ దాడి ఘటనపై చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ మోకలు రెచ్చిపోయారంటూ విమర్శించారు. మాచర్లలో హింసపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం మాచర్లోని పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉండగా డేగకన్నుతో పోలీసులు పహారా కాస్తున్నారు. తెలంగాణ రాజకీయంలో డ్రగ్స్ దడ పుట్టిస్తోంది. ఫామ్ హౌస్ ప్లాన్ కేసీఆర్ వేస్తే డ్రగ్స్ పిక్చర్ మళ్లీ రిలీజ్ చేశారు మోదీ. తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు మాటలతోనే ఎన్కౌంటర్ చేసుకుంటున్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశాలు.
బీజేపీ కుట్రే అంటున్న రోహిత్ రెడ్డి. బండి సంజయ్కి ఎలా తెలిసిందని క్వశ్చన్. బీజేపీపై మంత్రి హరీష్ హాట్ కామెంట్స్. బీఆర్ఎస్ కామెంట్స్ కి డీకే ఉన్న ఆన్సర్. తెలంగాణలో బీజేపీ ప్రతీకారం మొదలుపెట్టిందని చెప్పకనే చెప్పవచ్చు. ఈ ప్రతీకార చర్యలను సీఎం కేసీఆర్ మొదలుపెట్టగా దాన్ని పీక్స్కు తీసుకువెళ్లాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపిన కేసీఆర్ను అదే దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం దడదడలాడిస్తోంది. సీఎం కేసీఆర్ ఇంటికి సీబీఐ వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే ఎరకేసును తెరలేపిన పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ ఊహించని షాక్నిచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పినట్లుగానే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా చేస్తూ ఈడీ దూకుడు పెంచిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. బెంగళూరులోని ఓ పార్టీలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై గతంలోనే డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈటీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి కీలకమని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కర్ణాటక సర్కారు దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈ కేసును ఈడీ టేక్ ఓవర్ చేయడం కూడా సంచలనంగా మారింది. ఈ నోటీసులపై తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. అయితే అందులో ఏముందో ఇంకా చూడలేదన్నారు. ఏ కేసుకు సంబంధించి నోటీసులు వచ్చాయన్నది కూడా అందులో పేర్కొనలేదని చెప్పారు. తన బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలతో విచారణకు రావాలని మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. బండి సంజయ్ చెప్పినట్లుగానే నోటీసులు రావడంపై అనుమానం వ్యక్తం చేసిన రోహిత్ రెడ్డి అంతా బీజేపీ నడిపిస్తుందని, దీనిపై యాదాద్రి టెంపుల్కి రావాలని కూడా సంజయ్కి ఛాలెంజ్ విసిరారు. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్న రోహిత్ రెడ్డి ఈడీ నోటీసులతో తాండూరుకు బయలుదేరారు. ఈ నోటీసులపై క్షుణ్ణంగా తెలుసుకుని న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అవును, 164 నోటీస్ కింద యాజ్ ఎ ప్రాసెస్ గానే నన్ను పిలవడం జరిగింది. నా స్టేట్మెంట్ రికార్డు మెజిస్ట్రేట్ ముందర చేయడం జరిగింది. అది నేను లీగల్ గా మా అడ్వకేట్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము చర్యలు తీసుకున్నాం. బండి సంజయ్ ముందే ఎలా తెలుసు నాకు ఈడీ నోటీస్ వస్తుంది అనే విషయం బండి సంజయ్ కి ఎలా తెలుసు అని చెప్పి నేను తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ విధంగా ఉంటే మరి నాకు వచ్చిన ఈడీ నోటీస్ లో ఇప్పుడు నేను తప్పకుండా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఇస్తాను. ఇక్కడ ఏ కేసు లేదు, ఏ క్రైమ్ నెంబర్ లేదు, ఏ సబ్జెక్టెడ్ క్రైమ్ లేదు, ఏ అలిగేషన్ లేదు, ఏ కంప్లైంట్ కూడా లేదు. దీంట్లో ఇది కేవలం ఆయన గుండు ఎంతైతే ప్లేన్ ఉంటుందో ఈ నోటీస్ కూడా అంతే ప్లేన్ గా ఉంది తప్ప దీంట్లో ఏ మ్యాటర్ లేదు, అసలు దీంట్లో పసనే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కావడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే రోహిత్ రెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. అయితే ఈ కేసు విచారణ వైపు నడుస్తూ ఉండగానే బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రోహిత్ రెడ్డిని మరింత టెన్షన్ పెడుతుందని చెప్పాలి. మరోవైపు బెంగళూరు డ్రగ్స్ కేసుపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసును తిరిగి బయటకు తీయాలని బండి సంజయ్ ఇటీవల మాట్లాడారు. అయితే బండి మాట్లాడిన కొన్ని రోజులకే ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి 19న రోహిత్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయంటూ వేచి చూడాల్సిందే. నయ్యిందా, భూ కబ్జాలదా, లేకపోతే డ్రగ్స్ కేసా, చాలా సిట్లు వేసావు నువ్వు విచారణ కోసం. ఆ నివేదిక ఎందుకు పరిపెడతావు? అప్పుడు ఈ హంగామా ఎందుకు చేయాలి? ఏమైంది నయం కేసు చెప్పరాదు, డ్రగ్స్ కేసు ఏమని చెప్పరాదు. అవన్నీ మర్చిపోవాలి. మర్చిపోతాం, ఎట్లా మర్చిపోతాం? గతంలో నువ్వు వేసిన సిట్ దగ్గర వేసావు ఆ రిపోర్ట్ కూడా ప్రజలు వివరించాలి. చేరికలకి ఇంతవరకు ఏం లేదు, బ్రేకింగ్ పెట్టకూడదు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, ఏం లేదు. నక్కకు నాగలు కూడా ఫరక్ ఉంటుంది. వాళ్ళు అనుకుంటే ఏమవుతుంది? ప్రజలు అనుకోవాలి. ఇక్కడనే గతి లేదు కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాన్ని తాకి తట్టుకోలేకనే పారిపోయాడు ముఖ్యమంత్రి. తెలంగాణ పేరు చేసి పారిపోయాడు. ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తాకి తట్టుకున్నాడు. ఆయన పెద్ద మహానుభావుడు, జ్ఞానగిరికి పోరికెక్కడిది. బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్. ప్రజలకు, దేశ ప్రజలకు వైరస్ కావాలన్నా దాన్ని నిర్వహించే వ్యాక్సిన్ కావాలి. ఆలోచించుకోండి. ధన్యవాదాలు.
రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయడంపై మంత్రి హరీష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రోహిత్ రెడ్డికి నోటీసులు వస్తాయని 2 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎలా చెప్పారని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే నోటీసులు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉసుగొలుపుతోందంటూ విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని హరీష్ మండిపడ్డారు. ఆల్రెడీ ఇది లీక్ అయింది కదా, ఇప్పుడు 4 రోజుల కిందనే చెప్పినట్టున్నాడు కదా ఆయన బండి సంజయ్ గారు. 4-5 రోజుల కిందనే చెప్పిండు కదా. సంజయ్ గారు చెప్తారు, ఈడీ గారు ఇస్తారు, అందులో ఏమున్నది. అందులో ఇప్పుడు చెప్పలేదా మీకు? నిజం ఈ విషయం 4 రోజుల కింద బండి సంజయ్ చెప్పిండా లేదా? 4 రోజుల కిందనే బండి సంజయ్ ఎట్లా తెలిసింది అంటే సంజయ్ గారు చెప్తారు, ఈడీ గారు ఇస్తారు. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను, విమర్శలు ఆ పార్టీ నేత డీకే అరుణ స్ట్రాంగ్ గా బదిలించారు. డ్రగ్స్ కేసు కొత్తేమీ కాదని, ఇప్పటికే వారిపై నడుస్తుందని, ఇక అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని ఆమె వెల్లడించారు. తప్పు చేయకుంటే భయమెందుకు, అనవసరంగా ఏమి నోటీసులు ఇవ్వరు కదా అని అన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తే దాన్ని బీజేపీకి ముడివేయటం సరికాదని హితవు పలికారామె. ఈ నోటీసులకు బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకు వచ్చాకే ఫామ్ హౌస్ కేసు వచ్చిందని అన్నారు. ఆ 4 ఎమ్మెల్యేలు ఆణిముత్యాలైతే ప్రగతి భవన్లో ఎందుకు బంధించారని నిలదీశారామె. రీఓపెన్ ఏముంటది? డ్రగ్స్ కేసు ఆల్రెడీ నడుస్తున్నటువంటి కేసే. కొత్తగా రీఓపెన్ దాంట్లో విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాల సందర్భంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉంటారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏది వచ్చినా ఎక్కడ ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అంటే మొత్తం ఈ డ్రగ్స్ కేసు విషయంలో అయితే కొన్ని రోజులు నడిచినాయి. మీడియాలో కొన్ని రోజులు నడిచింది, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. ఇన్ని రోజులకు వాళ్ళకు నోటీసులు వచ్చినాయి అంటే నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా నోటీసులు ఏం రాదు కదా. వాళ్ళకి ఏదో సంబంధాలు ఉండబట్టి నోటీసులు వచ్చి ఉంటాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏమి లేకపోవచ్చు, సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే దాంట్లో ఏదైనా వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా అన్ని ఆరోపణలు వచ్చినాయి. ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, దాంట్లో చాలా మంది పెద్దల పేర్లు వచ్చినాయి. సో ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాలు దాన్ని బట్టి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. మొత్తంగా ప్రతీకారంతో తెలంగాణలో బీజేపీకి చుక్కలు చూపించాలనుకున్న సీఎం కేసీఆర్ కు అసలు పగ ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. ఇది ట్రైలర్ మాత్రమేనే, అసలు సినిమా ముందుందంటూ బీజేపీ నాయకులు అంటుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ బొమ్మే బంపర్ హిట్ అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఫైనల్ గా ఈ విషయంలో ఎవరు పై చేయి సాధిస్తారో లేక సైలెంట్ అవుతారో వేచి చూడాలి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.